అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్నాక్స్. శ్రావణ మాసం ఆఖరి శుక్రవారానికి వచ్చేసామండి. ఏ ఇంట్లో చూసినా పూజలు, ఏ గుడికి వెళ్ళినా అర్చనలు, ఎటు చూసినా వ్రతాలు. మరి మీరు కూడా పూజలు వ్రతాలు చేశారా? చేసే ఉంటారులేండి. అటు పూజలు వ్రతాలు అవన్నీ పక్కన పెడితే ఈవినింగ్ టైంలో మంచి స్నాక్స్ తినాలి అని మీ అందరికీ అనిపిస్తుంది కదా. అందుకోసమే ఇవాళ నేను మీకు నేర్పించబోతున్నాను మొక్కజొన్న సగ్గుబియ్యం వడలు. మొక్కజొన్న సగ్గుబియ్యం వడలకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. మొక్కజొన్న సగ్గుబియ్యం వడలకి కావలసిన పదార్థాలు: మొక్కజొన్న పేస్ట్, నానబెట్టిన సగ్గుబియ్యం, పచ్చిమిర్చి తురుము, జీలకర్ర, అల్లం ముక్కలు, బియ్యం పిండి, కొత్తిమీర, ఉప్పు, వంట సోడా, నూనె. మొక్కజొన్న సగ్గుబియ్యం వడలకి కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం. ఫస్ట్ మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. సో మొక్కజొన్నల సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇవాళ శ్రావణ శుక్రవారం స్పెషల్ గా మనం మొక్కజొన్న సగ్గుబియ్యం వడలు చేసుకుంటున్నాం. సో ఫస్ట్ మొక్కజొన్నని ఇలా పేస్ట్ లాగా చేసుకున్నాం అండి. సో దీన్ని మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాం. అండ్ అలానే ఇందులోకి నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా 1 కప్ తీసుకుందాం. సో మీకు కావాల్సినంత క్వాంటిటీ, కొంచెం ఎక్కువగా తింటాం అంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే 1 కప్ ఈజ్ ఫైన్, ఫెయిర్ ఎనఫ్. సో వీటన్నిటిని కూడా చక్కగా మిక్స్ చేసేసుకుందాం. మొక్కజొన్నలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హ్యాపీగా చిన్న నుంచి పెద్ద వరకు అందరూ హ్యాపీగా తినేయచ్చు. అంతేకాకుండా వర్షాలు పడుతుంటే మొక్కజొన్న పొత్తులలా కాల్చుకొని తింటే సూపర్గా ఉంటుంది కదా. మొక్కజొన్న పొత్తులు అంటే అందరికీ తెలుసు ఎలా కాల్చుకోవాలి, చాలా సింపుల్. కాబట్టి ఇవాళ డిఫరెంట్గా ఉండాలని మనం వడలు ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో సగ్గుబియ్యం, మొక్కజొన్న పేస్ట్ రెండు కూడా కలిపేసుకున్న తర్వాత ఈ వడలు స్పైసీగా ఉండాలి అంటే పచ్చిమిర్చి యాడ్ చేయాల్సిందే కదండి. సో నెక్స్ట్ పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. ఒక 1.5 టేబుల్ స్పూన్ అంటే ఒక 2 మిర్చీస్ తీసుకున్నాను అంతే. సో వాటిని చక్కగా తురిమి పెట్టుకున్నాం అన్నమాట. సో పచ్చిమిర్చి తురుము యాడ్ చేసేసుకున్నాం. సో పచ్చిమిర్చి తురుముని ఇలా వేసేసుకున్నాం అన్నమాట ఈ వడల్లో. సో పచ్చిమిర్చి తురుము కూడా వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి కొంచెం వంట సోడా లైట్గా స్ప్రింకిల్ చేసుకుందాం, సరిపోతుంది, మరీ ఎక్కువ అవసరం లేదు. అండ్ అలానే కొద్దిగా జీలకర్ర, డైజెషన్కి చాలా మంచిది కాబట్టి కొంచెం అప్పుడప్పుడు స్నాక్స్లో మనం వాడుతుంటాం. టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుందాం. సో స్పైసీగా ఉండి ఉప్పు లేకపోతే ఎలా, కష్టం కదండి. అన్ని రుచులు ప్రాపర్గా ఉండాలి అంటే అన్నీ వాడాలి. అందుకనే స్నాక్స్లో ఆల్మోస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ వాడేసాం. సో ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాం కదండి. అలానే నెక్స్ట్ అల్లంని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకున్నాం అనమాట, అల్లం తురుము. సో అది కూడా ఎక్కువగా ఇష్టపడితే కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదంటే ఒక 1 టేబుల్ స్పూన్ ఇస్ ఆల్సో ఫైన్. మరి నెక్స్ట్ కొత్తిమీర. ఫ్లేవర్ అద్దరిపోతుంది. మరి వడల ఫ్లేవర్ సూపర్గా రావాలంటే కొత్తిమీర. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది ఇలా వడల కంటే కూడా నేను వెజిటబుల్ షాప్ పెట్టుకున్న అందులో కూరగాయలు చాలా చక్కగా అమ్మగలుగుతానన్న కాన్ఫిడెన్స్ కలుగుతుంది. మీకు కూడా అనిపిస్తుందా? అయితే వెంటనే నాతో జాయిన్ అయిపోండి. సో కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఎస్ వీటన్నిటిని మనం మిక్స్ చేసేసుకుందాం. సో వీటిని కావాలంటే వడల్లాగా డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు, బట్ ఇవి విడిపోయే ఛాన్స్ అంటే పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి వీటిలో నేను బియ్యం పిండి యాడ్ చేస్తున్నానండి. బియ్యం పిండి, వరి పిండి, రైస్ ఫ్లోర్ మనకు నచ్చినట్టు అనుకుంటాం. సో దాన్ని యాడ్ చేసుకుంటూ కొంచెం వడల్లాగా వీటిని మనం ప్రిపేర్ చేసుకుందాం. ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు సరిపోతుంది. ఆర్ అదర్వైజ్ కావాల్సినంత క్వాంటిటీకి ఎంత అయితే మనం చూసుకోవాలో చూసుకుంటూ జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి బియ్యం పిండి. సో ఇలా చక్కగా మనం మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇంకేముంది, వడలు చేసుకోవడమే. అండ్ శ్రావణ శుక్రవారం కాబట్టి లాస్ట్ 3 ఎపిసోడ్స్లో కూడా ఎక్కడ మనం ఆనియన్స్ యూజ్ చేయలేదు. ఆర్ అదర్వైజ్ చాలా మంది శ్రావణ శుక్రవారాలు ఉన్నప్పటికీ కూడా చాలా మంది ఆనియన్స్ తింటుంటారు కాబట్టి, లేదంటే రెగ్యులర్ ఫార్మాట్లో డే టు డే లైఫ్లో కూడా
ఇఫ్ నాట్ శ్రావణ మాసం కాకుండా వేరే మాసాల్లో కూడా స్నాక్స్ చేసుకోవాలి అన్నప్పుడు కూడా మనం ఉల్లిపాయలు యూజ్ చేస్తాం కాబట్టి అలాంటి టైమ్స్లో కూడా చక్కగా ఆనియన్స్ యాడ్ చేసుకుని ఈ వడల్ని చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. రైట్, సో మొక్కజొన్న సగ్గుబియ్యం వడలకి కావాల్సిన మిశ్రమం అయితే రెడీ అయిపోయింది. మరి నెక్స్ట్ మనం వడలు వేసేసుకుందాం. ఇంతకుముందు మనం మొక్కజొన్న సగ్గుబియ్యం వడలు ప్రిపేర్ చేసుకుంటున్నాం కదండి, దానికి కావాల్సిన మిశ్రమం అంతా రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు చక్కగా స్టవ్ వెలిగించేసుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా వడలు మనం ప్రిపేర్ చేసుకుందాం. సో శ్రావణ శుక్రవారాలు అంటేనే వడలు, పకోడీలు, బజ్జీలు ఇవన్నిటికీ ఫేమస్ అనమాట. సో డీప్ ఫ్రై వంటలన్నీ కూడా ఇప్పుడే చక్కగా వెలుగులోకి వస్తాయి ఆన్ శ్రావణ శుక్రవారాలు కాబట్టి మనం కొంచెం డిఫరెంట్గా వెరైటీగా ఇంగ్రీడియంట్స్ మార్చి అండ్ కొత్త టేస్ట్ని మీకు పరిచయం చేస్తున్నాం ఇన్ స్నాక్స్. సో ఇప్పుడు వడలుకి డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి దానికి కావాల్సినంత ఆయిల్ వేసుకుందాం. సో కడాయి నిండా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది, వడలు కూడా చాలా చక్కగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఎందుకంటే వడల కోసం మనం బియ్యం పిండి వాడుతున్నాం కదా మరి. సో ఆయిల్ చక్కగా స్ప్రెడ్ చేసేసుకుందాం. సో వడలకి కావాల్సినంత ఆయిల్ వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ ఆయిల్ వేడెక్కగానే మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని వడల్లాగా చేసి ఆయిల్లో వేసేసుకోవడమే, చాలా సింపుల్. సో కొంతమంది చిన్నగా తినాలనుకుంటే చిన్న వడలు చేసుకోవచ్చు, లేదంటే పెద్దగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలా వడలు అన్నిటినీ ప్రిపేర్ చేసుకుని వన్ ఆఫ్టర్ వన్ మనం ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. ఆయిల్ వేడెక్కగానే వడలు ప్రిపేర్ చేసేసుకుందాం. ఆల్ రైట్, ఆయిల్ వేడెక్కిపోయిందండి మనం వడలు ప్రిపేర్ చేసుకునే లోపే. సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ వడాస్ని ఆయిల్లో వేసేసుకుని చక్కగా డీప్ ఫ్రై చేసేసుకుందాం. అండ్ ఇవి డీప్ ఫ్రై అయ్యే లోపు పక్కన ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్ కనుక మనం రెడీగా పెట్టుకున్నట్లయితే ఈ వడలు ప్రిపేర్ అయిపోయే లోపే చక్కగా డీప్ ఫ్రై అవ్వగానే పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. సో జస్ట్ లైక్ దాట్ మీకు కావాల్సినంత క్వాంటిటీ ఆఫ్ వడాస్ని మీరు హ్యాపీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. మొక్కజొన్న సగ్గు బియ్యం వడలు డిఫరెంట్ కాంబినేషన్, చాలా బాగుంటుంది. ఆల్ రైట్, సో చూద్దాం ఎంతవరకు వచ్చాయో ఇవి. సో ఇమీడియట్ గా ఫ్రై అయిపోతున్నాయండి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యి బ్రౌన్ కలర్ లోకి రాగానే చక్కగా తీసేసి వీటిని మనం పేపర్ నాప్కిన్ ప్లేట్ లోకి వేసేసుకుందాం. సో ఇవి ఇంకొంచెం సేపు వేగాలి ఇలానే. లెట్స్ కుక్ ఇట్ ఫర్ అనదర్ 2 minutes. ఆల్ రైట్, సో ఈ వడాస్ రెడీ అయిపోయాయండి. చూసారు కదా, మంచి కలర్ లోకి కూడా వచ్చేసాయి అనమాట, బ్రౌన్ కలర్ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఎస్, వీటిని ఇలా మనం పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అండ్ ఇక్కడ మీ అందరికీ ఒక టిప్ ఏంటంటే, మొక్కజొన్న మనం పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్నప్పుడు చాలా నీట్గా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి, ఎక్కడ కూడా మొక్కజొన్నలు ఉండకుండా చూసుకోవాలి. సో అక్కడ కనుక మొక్కజొన్నలు ఉన్నట్టయితే మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు కొంచెం పేలే అవకాశాలు లాంటివి ఉంటాయన్నమాట, సగ్గుబియ్యం లాంటివి కూడా. సో జాగ్రత్తగా చూసి ప్రిపేర్ చేసుకోండి. మొక్కజొన్న సగ్గుబియ్యం వడలకి ప్లేటింగ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. మరి ప్లేటింగ్ కోసం చాలా సింపుల్ గా నేను ఒక వైట్ ప్లేట్ తీసుకున్నానండి. అందులో కాంబినేషన్ వచ్చేసి కారం చట్నీ అండ్ పుదీనా లీవ్స్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న వడాస్ ని ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. సో ఇలా పెట్టొచ్చు, ఆర్ అదర్వైజ్ మీకు నచ్చినట్టుగా మీరు దాన్ని డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. మరి వేడి వేడిగా మొక్కజొన్న సగ్గుబియ్యం వడలు రెడీ అయిపోయాయి. ఆలస్యం చేయకుండా టేస్ట్ చేసేద్దాం. బట్ అంతకన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒక చిన్న రీక్యాప్. మొక్కజొన్న సగ్గుబియ్యం వడలకి కావలసిన పదార్థాలు: మొక్కజొన్న పేస్ట్, నానబెట్టిన సగ్గుబియ్యం, పచ్చిమిర్చి తురుము, జీలకర్ర, అల్లం ముక్కలు, బియ్యం పిండి, కొత్తిమీర, ఉప్పు, వంట సోడా, నూనె. మొక్కజొన్న సగ్గుబియ్యం వడలు తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో మొక్కజొన్న పేస్ట్, నానబెట్టిన సగ్గుబియ్యం వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి తురుము, వంట సోడా, జీలకర్ర, తగినంత ఉప్పు, అల్లం ముక్కలు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత బియ్యం పిండి కూడా వేసి వడ మిశ్రమం లాగా దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి
ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని వడల్లాగా ప్రిపేర్ చేసి డీప్ ఫ్రై చేసుకుని పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే మొక్కజొన్న సగ్గుబియ్యం వడలు రెడీ. మొక్కజొన్న సగ్గుబియ్యం వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదండి. ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం. హియర్ వి గో. వావ్, ఇది కొంచెం స్టిక్కీగా క్యూట్గా వచ్చాయి. బట్ టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉంది. వావ్, చాలా సాఫ్ట్గా వచ్చాయి. సగ్గుబియ్యం ప్రాపర్గా నానబెడితే టేస్ట్ చాలా బాగుంటుంది. సో నానబెట్టిన సగ్గుబియ్యం తీసుకున్నాం కాబట్టి వాటిని ఫ్రై చేసిన తర్వాత మొక్కజొన్న కాంబినేషన్లో సూపర్గా ఉంది. అంతేకాకుండా కారం చట్నీలో మనం డిప్ చేసుకుని తింటున్నాం కదా, చాలా స్పైసీ అండ్ యమ్మీగా ఉంది. సో ఖచ్చితంగా మీరు కూడా ఇంట్లో మొక్కజొన్న సగ్గుబియ్యం వడల్ని ట్రై చేయండి. ఈ ఎపిసోడ్ ని కనుక మీరు మిస్ అయినట్లయితే యూట్యూబ్ లో మళ్ళీ వాచ్ చేయొచ్చు. youtube.com/ETV అభిరుచిలో ఈ ఎపిసోడ్ ని మళ్ళీ చూడండి. లేదా ఫేస్బుక్ లో కనుక చూడాలి అనుకున్నట్లయితే facebook.com/ETV అభిరుచిలో మళ్ళీ చూసేయండి. సో ఇదండి శ్రావణ మాసం చివరి ఫ్రైడే స్పెషల్. ఇవాళ మనం నేర్చుకున్నాం మొక్కజొన్న సగ్గుబియ్యం వడలు. సో ఈ 4 వీక్స్ కూడా ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మనం స్నాక్స్ ని నేర్చుకున్నాం కదా. మరో వండర్ఫుల్ రెసిపీతో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తా. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ కీప్ వాచింగ్ ETV అభిరుచి. బై బాయ్.